హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ. ఇక్కడ చూడండి, సముద్ర గర్భంలో ఉండే కేబుల్స్ అన్నమాట. ఇవి ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకి జీవనాడి లాంటివి. అంటే వివిధ రకాల దేశాల మధ్య కమ్యూనికేషన్ ఇంటర్నెట్ ద్వారా కలుపుతుందన్నమాట. ఈ రీసెంట్గా హూతీలు అంటే యెమెన్కు చెందిన తిరుగుబాటుదారులు దీని మీద దాడి చేశారు. దీనివల్ల అంటే కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటుంది అనమాట దేశాల మధ్య. 4 రకాల కేబుల్స్ నాశనం అయ్యాయి. ఏంటంటే AAE-1 కేబుల్, ఇదేమో తూర్పు ఆసియా ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో కలుపుతుంది. అలాగే చైనా, ఖతార్, పాకిస్తాన్ని ఇంటర్నెట్ ద్వారా కలుపుతుందన్నమాట. నెక్స్ట్ యూరప్ ఇండియా గేట్వే కేబుల్, దక్షిణ ఐరోపా అలాగే ఈజిప్ట్, సౌదీ, జిబూతి, UAE అలాగే భారత్కి కమ్యూనికేషన్ అందిస్తుంది అనమాట. సీకామ్ కేబుల్ ఐరోపా, ఆఫ్రికా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలను కలుపుద్ది. TGN సిస్టమ్ మొంబాసా నుంచి జఫ్రానా అంటే ఈజిప్ట్ వరకు కేబుల్ ఉందన్నమాట. ఇందులో భారత్కి చెందినవి యూరప్ ఇండియా గేట్వే కేబుల్ ఒకటి, సీకామ్ కేబుల్ ఒకటి అనమాట. అంటే దీనివల్ల ఏం జరుగుద్దంటే కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటుంది వీళ్ళ చేసిన దాడి వల్ల.